హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. దక్షిత్కి ఆల్ టైమ్ ఫేవరెట్ పిజ్జా దగ్గరికి అయితే వెళ్ళాము. ఎప్పుడు వాడు ఇష్టంగా తినేది పిజ్జానే. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి అలా వచ్చేటప్పుడు రిటర్న్లో పిజ్జా అయితే 99 ఆఫర్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాము. 4 స్లాసెస్ పిజ్జా, 4 పీసెస్ ప్లస్ ఆలు రాజ్మా కట్లెట్ అదేదో ఇచ్చారు, నాకైతే అదో తెలీదు. హెవీ లోడెడ్ చాక్లెట్, అబ్బా నాకైతే ఆల్ టైమ్ నా ఫేవరెట్. ప్లస్ ఇంకోటి ఏదో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారంట, చికెన్ బాల్స్. దాని మీద ఏమంటారు, జింజర్తో గార్లిక్తో చేసిన మసాలా వేసారు. వేడివేడిగా బాగుంది. చల్లగా అయితే మాత్రం బాగాలేదు దాని టేస్ట్. జెన్యున్గా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ప్లస్ దాంతోపాటు మేము కోక్ కూడా తీసుకున్నాము. 99 రూపీస్కి ఒక పర్సన్కి అది వర్త్. మాది వచ్చేసి ఆ రోజు బిల్ వచ్చేసి 364 రూపీస్ అయింది, ఇంక్లూడింగ్ జిఎస్టీ. పిజ్జా అయితే ఓకే, దాని మీద వేసినవి అవి నిజంగా చికెనా కాదా అని మాకు డౌట్ వచ్చింది సడన్గా. నేను మీకు కట్లెట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. కట్లెట్ అయితే జెన్యున్గా మనం ఇంట్లో చేసుకుంటాం కదా, ఆలు టిక్కీ, చికెన్ కట్లెట్, సో సేమ్ అలాగే ఉంది. చూసేసరికి నాకు అందులో రాజ్మా కనిపించింది. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నా. మా హస్బెండ్కి జూమ్ చేసి చూపించు ఒకసారి అని చెప్పా. సో అందులో ఆలు అదే మనం చాట్ తింటాం కదా, సేమ్ అలాగే ఉంది. బాగుంది. ఆ రోజు అలా గడిచిపోయింది మాకు. దక్షిత్ అయితే పిజ్జాకి జెన్యున్ చేస్తాడు ఎప్పుడు ఎక్కడున్నా కూడా. ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్, చెప్తుంటుంటే నేను నోట్లో వాటర్ వస్తున్నాయి. మీకు చాక్లెట్ చూపిస్తా చూడండి. ఆహా, చూసారా చాక్లెట్ ఎలా వస్తుందో. బా, నేను ఎక్కువ స్వీట్స్ అసలు ఇష్టపడను, జస్ట్ నేను ఇది ఒక్కటే తింటాను ఎప్పుడు తిన్నా కూడా. సో నాకైతే చాలా, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసారా ఎలా ఉందో. ఆహా, చెప్తుంటే